కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 26వ వచనంలో రాయబడిన మాటను బట్టి, ఇది వరకు నేను భూమిని మాత్రమే కంపింపజేశాను, కాబట్టి ఇప్పుడు ఆకాశమును కూడా నేను కంపింపజేయాలని ఆ పని మొదలు పెట్టానంటున్నాడు ఆయన. కాబట్టి నువ్వు ఆకాశం వైపు కనులెత్తుచున్నావయా? ఇదివరకు భూమిని కంపించి మేము నిలవలేక ఆ భూమిని మమ్మల్ని మింగి ఎన్నో కుటుంబాలు కూలిపోయాయి నాయన నువ్వు కంపింపజేసినందుకు. కాబట్టి ఈరోజు నువ్వు భూమిని మాత్రమే కాదు ఆకాశమును కూడా నేను కంపింపజేస్తా అంటున్నావు. కాబట్టి అయ్యా, ఈ లోకంలో ఉన్న వారి కొరకు నీ యొక్క ప్రేమ మా పైన ఉంచవయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చేయడం లేదు అని అంటున్నాడు. భూమిని మాత్రమే ఇది వరకు నేను కంపింపజేశాను, ఇప్పుడు ఆకాశమును కూడా నేను కంపింపజేస్తా, ఊపుతా ఆకాశాన్ని అంటున్నాడు. ఆకాశాన్ని ఊపకూడదంటే మనం ఏం చేయాలి? దేవుని ప్రార్థించాలి. ప్రభువా, నీ రాకటి వరకు నమ్మకంగా మమ్మల్ని కాపాడు నాయన. ఇంకా ఎవరైనా నీకు విరోధంగా బ్రతుకుతున్నారో ప్రతి మనిషికి నాయన రక్షణ కలగజేసి ప్రతి మనిషిని నీ బిడలుగా వర్ధిల్లడానికి, నీ రక్తంతో కడగబడడానికి సహాయం చేయని మనం ప్రార్థన చేసే బిడలుగా ఉండాలి. లేకుంటే ఆయన అంటున్నాడు, ఇదివరకు నేను భూమిని మాత్రమే కంపింపజేశాను, ఆకాశమును కంపింపజేస్తా, ఆ పని నేను మొదలుపెట్టానంటున్నాడు. కాబట్టి మనం దేవుని అడిగితే ఏదైనా కానీ సహాయం చేస్తానని దేవుని వాక్యం తెలియజేస్తాను. కాబట్టి రాబోయే శోధన కాలం తప్పించుకోవాలంటే మన దేవునికి ఇష్టలుగా జీవించి దేవునికి సహవాసంలో మనం ఉంటే దేవుడు తప్పక రాబోయే శోధన కాలంలో నేను నిన్ను దాస్తా అంటున్నాడు. ఆ దాచబడాలంటే మనము దేవుణ్ణి నిత్యము ప్రార్థన చేసి దేవుని సొత్తుగా మారితే దేవుడు ఖచ్చితంగా ప్రతి అవసరతను తీర్చి నీతిమంతులుగా మార్చాడు. దేవుని వాక్యం తెలియజేస్తాడు. దేవుడు ఇచ్చిన ప్రతి వాక్యం దీవించును గాక. ఆమేన్.